భోరున కురిసిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది మంది గిరిజనులు పార్వతీపురంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ హక్కుల పరిరక్షణ కోసం గళమెత్తారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించి 1/70 చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి గిరిజన హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ గిరిజనుల భూములను రక్షించేందుకు దశాబ్దాల పోరాట ఫలితంగానే 1/70 చట్టం అమల్లోకి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ గిరిజనుల భవిష్యత్తుకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం రద్దయితే గిరిజన భూములు కార్పొరేట్ సంస్థలు భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే గిరిజనుల తరపున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ 1/70 చట్టం వల్లే గిరిజనుల భూములు కొంతవరకు రక్షించబడ్డాయని అన్నారు. ఈ చట్టంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకే అన్ని గిరిజన ప్రజా సంఘాలను ఏకం చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. చదువుకున్న గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఊయిక ముత్యాలు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక నిరాశ నెలకొందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన జీవో నెంబర్ 3 రద్దు కావడంతో గిరిజన యువత తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గిరిజనులకు శాశ్వత రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ప్రభుత్వం ముందు 4 ప్రధాన డిమాండ్లు ఉంచారు. 1/70 చట్టాన్ని రక్షించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని, చట్టాన్ని కొనసాగిస్తూ పటిష్టంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో గిరిజన యువతకు 100% ఉద్యోగ హామీ కల్పించే చట్టం తీసుకురావాలని, భూమి, అడవి, నీటి సహజ సంపదలపై ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి శ్రీనునాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి మోనంగి భాస్కర్ రావు, నాయకులు విశ్వేశ్వరరావు, ప్రసాద్ తదితరులతో పాటు జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది గిరిజనులు పాల్గొన్నారు. గిరిజనుల రక్షణ కోసం చేసినటువంటి 1/70 చట్టం ఇవాళ ఆ చట్టం అనేటువంటి దాని ఫలితంగా గిరిజనుల భూములు, గిరిజన ప్రాంతాల్లో ఉండే అటవీ సంపదలన్నీ కూడా మొత్తం గిరిజన సమాజానికి హక్కుగా ఉండేది. నేడు ఇవాళ భూస్వామి వర్గం అంతా ఈ 1/70 చట్టాన్ని ఎత్తివేయమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో రేపు విచారణ జరిగి ఈ చట్టాన్ని ఎత్తేస్తే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి భూములకి, గిరిజనులకి, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సంపదకి కూడా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వమే ఇవాళ సుప్రీంకోర్టులో గిరిజనుల తరపున పిటిషన్ వేయాలి. ఎందుకంటే గిరిజనులు ఇవాళ అనాదిగా అడవిలోనే బతుకుతూ ఉన్నారు. అడవి మీద హక్కు ఆదివాసీలకే ఉండాలి కానీ గిరిజనేతర భూస్వాములకు ఉండడానికి వీలు లేదు. ఇప్పటికే అనేక రకాల జీవోలను ఒక్కొక్కటి రద్దు చేస్తూ ఉన్నారు. గిరిజనులకు 100% ఉద్యోగాలు అనేటువంటి జీవో నెంబర్ 3ను కూడా పూర్తిగా కోర్టు కొట్టివేసింది. దాని నుంచి ఈ రోజు దాకా గిరిజనులకు ఇవాళ ఉద్యోగాల్లో కోల్పోతున్న పరిస్థితి. 1/70 చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని పకడ్బందీగా ఇవాళ అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయనగరం బొగ్గుల